సమాజంలో చూసుకుంటే హోదా పెంచుకోవాలనే ఉద్దేశంతో చాలామంది కార్లు, బంగ్లాలు, భవనాలు, బ్రాండెడ్ దుస్తులు ఇవే ఆర్థిక సంపద అనుకుంటున్నారు. కానీ నిజమైన ఆర్థిక సంపద అంటే ఏంటో తెలుసా? మనశ్శాంతి, ఆరోగ్యం, ఆర్థిక స్వేచ్ఛ, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ఫ్యామిలీతో చక్కగా గడపడం, ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి బానిస లేకుండా మానసికంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతకడమే నిజమైన ఆర్థిక సంపదలు. ఇలా మనం దీన్ని పాటిస్తే మన లైఫ్ ఎప్పుడు పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ కార్లు, బంగ్లాలు, భవనాలు వీటిపై నీ దృష్టి పడ్డదో, అంటే వీటి కోసం నువ్వు పాకులాడితే నీ యొక్క మనశ్శాంతిని నిన్ను కోల్పోతున్నట్టు అవుతుంది. వాటికి ఆర్థిక స్వేచ్ఛ వేరు, ఆర్థిక సంపదలు వేరు. మనం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వేరు, మన మనసును చంపుకొని వాటికి ప్రాకులాడడం వేరు.